నమస్తే డీడీసీ న్యూస్ కి స్వాగతం. సిఆర్టీలందరినీ వెంటనే రెన్యువల్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, డిఎస్సీలో వారి పోస్టులను మినహాయింపు ఇవ్వాలని, ఎన్ని పోస్టులను మినహాయించారు క్యాడర్ వారిగా తెలియజేయాలని, వాళ్ళందరికీ రెగ్యులైజ్ చేయాలని ఐటీడీఏ కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పాఠశాలలు జూన్ 12 నాటికి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలన్నీ కూడా జూన్ 12 నాటికి తెచ్చారు. అయినా ఇంతవరకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆశ్రమ స్కూల్లో కానీ జీపీఎస్ పాఠశాలలో కానీ ఇంతవరకు సిఆర్టీలకి రెన్యువల్ ఆర్డర్లు ఇవ్వకపోవడం అనేది శోచనీయం. ఇలా రెన్యువల్ ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గిరిజన విద్యారంగం కుంటుపడే అవకాశం ఉంటుంది. మరి వెంటనే గిరిజన సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించి వెంటనే సిఆర్టీలందరికీ రెన్యువల్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి యూటీఎఫ్ పక్షాన సిఆర్టీల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నందున ఈ సిఆర్టీలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళకి క్యాడర్ వారీగా పోస్టుల్ని ఖాళీ చూపించకుండా, డిఎస్సికి చూపించకుండా వీళ్ళకి ఖాళీల్ని అట్టిపెట్టి ఉంచాలని చెప్పేసి యూటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా కోర్టు ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఒక స్పష్టమైన ప్రకటన అధికారులు చేయాల్సి ఉంది. సిఆర్టీలందరినీ డిఎస్సిలో కలపడం లేదు, క్యాడర్ వారీగా పోస్టులని మినహాయింపు చేస్తూ నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, గిరిజన సంక్షేమ అధికారులందరూ స్పష్టంగా ప్రకటించాలని చెప్పి యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు ఐటీడీఏ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ పిఓ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రెన్యువల్ చేయాలి సిఆర్టీలందరినీ, సిఆర్టీలను రెన్యువల్ చేసి గిరిజన విద్యారంగాన్ని రక్షించండి, సిఆర్టీలను రెన్యువల్ చేసి గిరిజన విద్యారంగాన్ని కాపాడండి, సిఆర్టీలకు రెన్యువల్ ఆర్డర్లు ఇచ్చి గిరిజన విద్యారంగాన్ని కాపాడండి, కాపాడండి గిరిజన విద్యారంగాన్ని, సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సిఆర్టీలందరినీ రెగ్యులేట్ చేయాలి, సిఆర్టీలందరినీ రెగ్యులేట్ చేయాలి, సిఆర్టీలకు రెన్యువల్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలి, సిఆర్టీలందరికీ రెన్యువల్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలి.